హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు నేను నైట్ మిగిలిన చద్దన్నం ఉంటుంది కదండి, ఆ రైస్తో రెగ్యులర్గా పులిహోర అన్నం కానీ ఫ్రైడ్ రైస్ చేసుకుని తినే బదులు దాని నుండి పునుగులు చేసుకోవచ్చు, దోశలు కూడా చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, మార్నింగ్ లేవగానే బ్రషింగ్ అయిపోయినాక చూడండి ఈ విధంగా పాలు వేడి చేసుకొని టీ పెట్టేసుకుంటాను అనమాట. కొంచెం ఫస్ట్ అయితే వేడి వాటర్ తాగుతాను రెగ్యులర్గా. హాట్ వాటర్ తాగిన తర్వాత చూడండి టీ పెట్టేసుకున్నాను. టీ తాగిన తర్వాత చూడండి అల్లం టీ తాగినాక చద్దన్నం చూడండి, ఇది రైస్, ఇది పెరుగు అనమాట. సో ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసుకోవచ్చు అనమాట టిఫిన్. ఈ విధంగా అన్నం అనేది దాంట్లో గ్రైండర్లో వేసుకుంటున్నాను. అందులోనే ఎప్పుడు రొటీన్ చేయకుండా కొంచెం డిఫరెంట్గా పాలకూర యాడ్ చేశాను అనమాట ఈరోజు. చూడండి ఎల్లిగడ్డ వేస్తున్నా, ఎల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెము ఇది చూడండి పిండి, రాగుల పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి, ఇవి కూడా యాడ్ చేసుకోవాలి అందులో. పాలకూర చూడండి ఈ విధంగా పేపర్లో కట్టి పెట్టుకుంటే మీకు ఎన్ని రోజులైనా ఒక 4 to 5 days వరకు అయితే ఖరాబ్ కాకుండా ఫ్రెష్ అలానే ఉంటుంది. చూడండి ఇలా వాటర్లో కడిగేసుకొని గ్రైండర్లో వేసుకుంటున్నాను, ఆ రైస్లోనే వేసుకుంటున్నాను. కొంచెం పులుపు కోసం పెరుగు యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా చూడండి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 కూడా వాటర్లో కడుక్కొని వేసుకుంటున్నాను. చూడండి అన్నీ నేను పేపర్లోనే చుట్టేసి పెట్టుకుంటాను. చూడండి ఈ విధంగా ఎంత ఫ్రెష్గా ఉంటాయో చూడండి మీరు. మంగళవారం రోజు పెట్టానైతే ఈ రోజు వరకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అన్నీ. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, చూడండి ఈ విధంగా జీలకర్ర, సాల్ట్ తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని గ్రైండర్ పట్టేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్లో నేను ఆ పిండి అన్నీ, రాగుల పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకొని అందులో కొంచెం పెరుగు వేసుకొని గ్రైండర్ పట్టేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ రౌండ్ అయితే ఇది నిండిపోయింది కాబట్టి ఈ విధంగా గ్రైండర్ చేసుకున్నాను. సో ఈ విధంగా మిగిలిన రైస్తో మనము దోశలన్నా వేసుకోవచ్చు, అట్లు వేసుకోవచ్చు, లేకపోతే పునుగులు కూడా వేసుకోవచ్చు, లేదా వడల్లాగా కూడా చేసుకుంటారు కొందరు. సో ఈ విధంగా దీనికి పల్లీల చట్నీ చేసుకున్నాను అనమాట నేను ఆల్రెడీ. పల్లీల చట్నీ అన్న, కొబ్బరి చట్నీ అన్న చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా గ్రైండర్లోకి వెళ్ళి మొత్తం తీసేసుకొని, ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకండి. వాటర్ ఎక్కువ వేసుకుంటే ఇది రాదనమాట సరిగా, కొంచెం థిక్గా ఉండేట్లాగానే చూసుకోండి. సో ఈ విధంగా చూడండి అంతా మొత్తం స్టీల్ బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ పిండి వేసుకుంటున్నాను. 3 కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను కదా. ఆల్రెడీ రైస్ ఉన్నది, నైట్ రైస్ వేసుకొని అందులో పెరుగు వేసుకొని గ్రైండర్ పట్టేసుకోవడమే. పట్టుకున్నాక అన్నీ ఒకే దాంట్లో వేసుకొని మిక్సింగ్ చేసుకుంటాను. చూడండి అంతా మొత్తం ఒకే దాంట్లోనే వేసుకోవాలన్నమాట. వేసుకొని కలుపుకున్నాక ఒక 1/2 hour పెట్టేసుకోవాలి అట్లనే. అంతలోపు చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు, అయితే ముందుగానే చేసి పెట్టేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఒక 1/2 hour దాకా అయితే అలా నాననివ్వాలి. కొంచెం మంచిగా రావాలంటే అట్లా పెట్టేసుకోవాలి, నానితేనే బాగా వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం దోశలన్నా వేసుకోవచ్చు, పునుగులన్నా వేసుకోవచ్చు. నైట్ మిగిలిన చద్దన్నంతో ఈ విధంగా కూడా చేసి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కమెంట్స్ అయితే అసలే పెట్టట్లేదు. ఏదన్నా మిస్టేక్ ఉంటే మీకు ఎలా నెగటివ్ అనిపించినా పాజిటివ్ అనిపించినా కమెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్, సో దట్ నేను చేంజెస్ చేసుకుంటాను, ఓకేనా. సో నా వీడియోస్కి సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇలానే రెగ్యులర్గా ఒక్కొక్క కొత్త రెసిపీస్, కొత్త డిఫరెంట్ టాపిక్స్తో మీ ముందు వస్తూ ఉంటాను నేను. నా వీడియోస్ చూస్తూ ఉండండి రెగ్యులర్గా, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫస్ట్ అయితే నేను దోశలు వేసుకుంటాను, దాని తర్వాత మళ్ళీ సేమ్ రొటీన్ దోశ ఎందుకు అనేసి మళ్ళీ ఒక 1 hour తర్వాత నేను పునుగులు కూడా వేసుకున్నాను. అదే పిండిలో కొంచెం గోధుమ పిండి, మైదా పిండి అయినా గోధుమ పిండి అయినా యాడ్ చేసుకొని కొంచెం గట్టిగా చేసుకొని పునుగులు వేసుకోవడమే, అంతే. సో చూడండి ఈ విధంగా దోశ ప్యాన్ వేడెక్కిన తర్వాత దోశలు వేసుకొని ఆ విధంగా ఒకటే సేమ్ పిండిలోనే ఈ విధంగా చేసుకుంటున్నాను. పునుగులు వేసుకోవడానికి కొంచెం గట్టిగా చేసుకోవాలి పిండి కాబట్టి కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. సో చూడండి ప్లేట్లో పెట్టేసుకున్నా ఆల్రెడీ నేను. ఇది చట్నీ యాక్చువల్లీ చేసి పెట్టిన ఆల్రెడీ నేను.
చట్నీ అండ్ ఆలు కర్రీ. సో ఈ విధంగా చూడండి, దోశ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పునుగులు వేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఒకేలాగా చేసుకోకుండా ఈ విధంగా మనం ఏ ఆకుకూరలైనా యాడ్ చేసుకోవచ్చు. పాలకూర కానీ, తోటకూర కానీ, ఇంకా వేరే వేరే కూరలు మీకు ఏవి నచ్చితే అవి 2-3 మిక్సింగ్ చేసి అలా కూడా వేసుకోవచ్చు. ఎలా అయినా వేసుకోవచ్చు అండి. వంటలో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇలా ట్రై చేస్తూ ఉండండి మీరు కూడా కొత్త కొత్త రెసిపీస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా నేను కూడా చేస్తూ ఉంటాను రెగ్యులర్గా, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ ఎలా కలుపుకోవాలనేది చూపించాను. ఇదేమో పునుగులు వేస్తున్నాను చూడండి. కొంచెం అవి బ్లాక్ అవుతాయి అన్నమాట, ఎందుకంటే మనం రాగుల పిండి యాడ్ చేసాం కదా, కాబట్టి కొంచెం కలర్ అనేది బ్లాక్ అవుతాయి తొందరగా. దానికి మనం ఆడిపోయిందని అనుకోవద్దు. రాగుల పిండితో చేసింది ఏదైనా బ్లాక్ కలర్లోనే ఉంటుంది కదండి. రోటీ అయినా, మన దోశలైనా, అట్లు అయినా, బజ్జీలైనా, ఏదైనా ఈ విధంగా బ్లాక్ కలర్లో వస్తాయి. ఇంకా ఇది కొంచెం బెటర్గా ఉన్నాయి. ఇంకా కొంచెం సేపు పెడితేమంటే కొంచెం బ్లాక్ కలర్లో కనిపిస్తాయి. సో చూడండి, ఈ విధంగా గట్టిగా చేసుకున్నాను. కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను నేను, రాగుల పిండి, గోధుమ పిండి. హెల్దీ కదండి రాగుల పిండి అనేది. సో ఈ విధంగా రాగుల పిండితోనూ కూడా రకరకాల అవన్నీ మిల్లెట్స్ కదండి ఇవన్నీ. సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడే ఒకే రకంగా దోశలు వేసుకోకుండా ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి, ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇక్కడికి అయిపోయింది, ఎందుకంటే నేను ఒక్కదాన్నే తింటున్నాను ఈరోజు. మా ఆయన బాబు బయటకు వెళ్ళినారు. సో నేను తింటున్నాను చూడండి, ప్లేట్లో పెట్టేసుకున్నా. సో చాలా టేస్ట్గా ఉంటాయండి, ఈ విధంగా చేసి చూడండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్ అయినాయి. సో మార్నింగ్ టిఫిన్కి చేసుకోవచ్చు అండి, ఎప్పుడు ఒకేలాగా చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ల్యాప్టాప్లో కామెడీ షో ఉంటుంది కదా, షో చూస్తూ తింటున్నాను. కామెడీ ఫుల్ బాగుంటుంది అందులో. ఆది, హైపర్ ఆది డ్రామా యాక్టింగ్ బాగా ఇష్టం నాకు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.